మీద మరొకసారి అస్సాంలో సీట్ దక్కించుకుంటుందా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా భారతీయ జనతా పార్టీ అనేది చూడాలి. మొత్తానికి విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తుంది బీజేపీ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక న్యాయ వివాదాలకు సయోధ్యతో పరిష్కారం, మధ్యవర్తిత్వ చట్టం న్యాయ వ్యవస్థపై భారం తగ్గించింది అనేది న్యాయమూర్తి జస్టిస్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ అభిప్రాయపడ్డారు. వ్యాపార లావాదేవీల్లో తలెత్తే వివాదాలు కోర్టు తీర్పులతోనే ముగిసిపోకూడదని, ఇరుపక్షాల మధ్య అనుబంధాన్ని పెంచేలా సయోధ్యతో పరిష్కరించుకోవాలి అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ పేర్కొన్నారు. ఆదివారం విశాఖలోని ఓ హోటల్లో ఏషియన్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ ఏపీ ఎంఎస్ఎంఈ సంయుక్తంగా అంతర్జాతీయ సదస్సు నిర్వహించాయి. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ కోటేశ్వర్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్యవర్తిత్వం భారతీయ సంస్కృతిలోనే ఉంది. మహాభారతంలో కౌరవులు పాండవుల మధ్య యుద్ధాన్ని వివరించేందుకు శ్రీకృష్ణుడు చేసిన రాయబారం ప్రపంచంలోనే తొలి గొప్ప మీడియేషన్. కోర్టులో కేసు గెలిస్తే ప్రత్యర్థి విఫలమవుతారు. అదే మధ్యవర్తిత్వంతో వివాదాన్ని పరిష్కరించుకుంటే వ్యాపార సంబంధాలు పదిలం అవుతాయి అంటూ ఆయన కొన్ని మార్గాలు అయితే సూచించారట. అలాగే ఇక సాక్షిలో చంద్రబాబు కళ్ళబిల్లి కబుర్లు, ఆరోగ్యశ్రీకి దినదిన గండం. ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో చాలా వరకు సేవలు నిలిచిపోయినాయి అనేది, ఆశా నిరాశల మధ్య పేద రోగుల ఆందోళన, 5వ రోజు స్తంభించిన బీపీ, అలాగే అత్యవసర వైద్య సేవలు, వెనక్కి తగ్గని నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు, హామీలు తప్ప డబ్బులు చెల్లించని సర్కారు, 6 నెలల్లో రెండోసారి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ సమ్మె, ఇప్పటికే చర్చలు విఫలం, నేడు మరోమారు సర్కారుతో సంప్రదింపులు, అప్పో చేసి వైద్యం చేయించుకుంటున్న రోగులు, ఆర్థికంగా చితికిపోతున్న రెక్కాడిదే గాని డొక్కాడని కుటుంబాలు, పక్షవాతం బాధితుడికి వైద్యానికి నిరాకరణ. అంటే ఇప్పుడు చాలా వరకు కోట్ల రూపాయలు బకాయి ఉన్న నేపథ్యంలో సేవలు అయితే వైద్య సేవలు అయితే ఆల్రెడీ నిలిపివే